నమస్తే, అందరికి నమస్కారం అండి. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రైతు సోదరులకు అందరికి నమస్తే. అయితే ఈరోజు మేము ఈ వీడియో చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. నేను పొద్దున లేవగానే మా అబ్బాయి నాన్ వెజ్ తెచ్చిండు, చికెన్. అయితే చికెన్ వండుతున్నాం డాడీ అని చెప్తే నేనేమన్నా అంటే ఒకటే మాట అన్నా, మసాలాలు ఎక్కువ వేయకుర్రా, మంచిగా వండుర్రి, మామూలుగా మసాలా వేయకుండా వండుర్రి అని చెప్పిన. అనగానే మా మిస్సెస్ కానీ మా అబ్బాయి కానీ అదేదో నువ్వే వండితే అయిపోదా అని అన్నారు. అంటే నేను వండుతారా అని అన్న. ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా నీకు వండరాదు, వండమన్నారు వాళ్ళు. అందుకే ఛాలెంజ్ తీసుకొని చికెన్ కర్రీ వండుతున్నా. మరి అది మీరు చూసి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ ఎట్లా చేద్దామో చూద్దాం. ముందుగా ఈ చికెన్ దీన్ని ఉప్పు వేసి ఇట్లా ఫ్రెష్గా ఒక 2 సార్లు 3 సార్లు కడిగేసుకుంటే దీనిన్న ఏదన్నా డస్ట్ అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఫ్రెష్గా కడిగేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం మసాలా దంచేసుకుందాం ఒకసారి. ఒక 3 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క మంచిగా రక్త ప్రసరణకు పనిచేస్తుంది. అలాగే సాజీరా, ఇది కూడా బాగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇగో ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఈ రోల్ వెనకట ఇళ్ళల్లో ఉండేటివి, న్యాచురల్ రోల్. ఇది స్టోన్. ఇది అట్లనే మనము అల్లం ఎల్లిగడ్డ, అల్లం ఒక 4-5 ముక్కలు, అట్లనే ఎల్లిగడ్డ ఇక్కడ వేసి దీన్ని కూడా కొంచెం కచ్చాపెచ్చనే దంచుకోవాలి. ఇలా చెయ్యి అడ్డం ఎందుకు పెడుతున్నామంటే బయటకు పోతుంది కాబట్టి ఇట్లా దంచుకోవాలి కచ్చాపెచ్చగా. దంచుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి మనం ఒక బౌల్ తీసుకుంటున్నాం. ఇది తీసుకొని దీని మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది కొంచెం తక్కువ పెట్టుకొని ఇది పెట్టేసుకొని నూనె కూడా, ఈ ఆయిల్ శరీరానికి మంచిది కాదు, కొంచెమే వేసుకోవాలి. అది కొంచెమే వేసుకుంటున్నా. పక్కా న్యాచురల్గా అంటే వెనకట వండుకుందరో ఆ రకంగానే ఈ చికెన్ వండడం జరుగుతుంది. ఒకసారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇట్లా వండుకుంటే. ఇగో చిన్న చెంచడా తీసినామండి నూనె, ఎక్కువ తక్కువ లేదు. అంతకంటే ముందుగా ఇవన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇది కొత్తిమీర అండ్ పుదీనా, మెంతికూర కూడా ఉంది ఇందులో. మరి ఇది కొబ్బరి దంచిపెట్టినాము. ఇప్పుడు ఇది మిర్చి, ఇది సాల్ట్, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇది ఒక దాల్చిన చెక్క, బిర్యానాకు, మన యాలక్కాయ కూడా ఒకటి తీసుకున్నాము. ఇది స్పెషల్ బిర్యానాకు. ఇది ఉల్లిగడ్డ, ఇది మిర్చి, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ముందుగా ఈ బిర్యానాకు, ఈ దాల్చిన చెక్క, యాలకులు వేసుకుందాం దీంట్లో. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ సరిగా లేకపోతే, తగినంత లేకపోతే కూడా చికెన్ కర్రీ టేస్ట్ రాదండి. ఖచ్చితంగా ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ మోతాదులో వాడితే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని ఇట్లా కలుపుకుందాం. కొద్దిగా ఇది చేసేటప్పుడు స్టవ్ ఎక్కువ పెట్టుకోవద్దండి, లోగానే పెట్టుకోవాలి, తక్కువనే పెట్టుకోవాలి మంట, లో ఫ్లేమ్లో. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి కొద్దిగా తక్కువ చేసుకొని లో ఫ్లేమ్లో ఇది ఫ్రై చేయాలి. దీన్ని ఉల్లిగడ్డ గోధుమ రంగుకి వచ్చేదాకా ఇలా చేయాలి. ఇప్పుడు ఇది గోధుమ కలర్కి వచ్చింది. మిర్చి వేస్తున్నాం, 2 వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి 3 కూడా వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత ఈ బిర్యానాకు, ఈ కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసినటువంటి ఇది వేసుకోవాలి. వెనకట ఇదన్నీ ఒకేసారి కలిపి ఆ ఎసలాంధ్రు అప్పుడు ఆ ఎసలలో పెట్టేటోళ్ళము. అందులో పెడితే అవి మంచిగా ఉడికి ఎక్కడిదక్కడ ఉడికి భలే టేస్ట్ వచ్చేది. వెనకట ఒకసారి ఊర్లో మన ఇంట్లో కోళ్ళు ఉండేవి. ఆ కోళ్ళనే కడిగేసుకొని మనం చుట్టం వచ్చినా ఏదొచ్చినా వీటినే చేసుకొని తినేవాళ్ళము.
కానీ భలే రుచిగా ఉండేది. ఆ నేచురల్ వంటలు అనేది ఇప్పుడు మాయమైనవి. ఇప్పుడు మనము ఎక్కువ ఆయిల్ వాడడము, ఎక్కువ మసాలాలు వాడడము, అన్ని టేస్ట్ కోసము అడవేని వేయడం ఇలా అవన్నీ వేయకుండా నేచురల్ గా వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి నేనైతే ఇప్పుడు నేచురల్ గానే ఇది చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఆ కుండ కర్రీస్ కూడా కుండలా వండే రకం కూడా చూపిద్దామని అనుకుంటున్నాము. మరి దాంట్లో బిర్యానీ కూడా చేసే అవకాశం ఉంది. మరి అవి చాలా టేస్ట్ గా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనిషికి కింద నడిస్తే అర్త్ అంటే భూమి ఆనాలే. మన భూమిలో చేసుకున్నటువంటి మట్టితో చేసుకున్నటువంటి వస్తువులలో వండుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వెల్లుల్లి అల్లము మిక్స్డ్ కొంచెం అంత వేసుకోవచ్చు. అంటే మీ కర్రీ అర్ధ కిలోనా పావు కిలోనా అది నాన్ వెజ్ ఎంత వేసుకుని దాని ప్రకారం వేసుకోవాలి. ఎక్కువ అయితే కూడా ఏం కాదు, కానీ ఎక్కువ తక్కువ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ చేంజ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మనం కుండలో కూడా కర్రీ అవుట్డోర్ లో చేయాలనుకుంటున్నాము, బిర్యానీ కూడా చేయాలనుకుంటున్నాము. మరి అది చేయాలంటే మీరు మాకు ప్రోత్సాహం ఇవ్వాలి కదా. దీన్ని వీడియోని చూసి బాగా లైకులు కొట్టండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు చేసుకోవడం వల్ల వీడియో బాగా అందరికి చేరుతుంది. లైక్ చేయగానే కింద హైప్ అని బటన్ వస్తుంది, ఒకటి మీకు డిస్ప్లే అవుతుంది. ఆ హైప్ లో మీరు హైప్ అని కొట్టండి. కొడితే దాన్ని వీడియోకి మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఇది ఛాలెంజ్ తీసుకుని చేస్తున్నటువంటి ఇది కర్రీ, దీన్ని ఖచ్చితంగా అందరూ అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అంతా అందరు లైకులు కొట్టాలి. ప్రతి ఒక్కరు లైకులు కొట్టి దీన్ని మీరు ఒక రేంజ్ తీసుకొస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి, సరిపోయినంత వేసుకోండి మీరు. అంటే ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇది ఎంత బాగా వచ్చింది చూడండి, కలర్ కూడా సూపర్గా వచ్చింది. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది దీన్ని చూస్తే, వస్తున్నది. మనము ఇంతకుముందే ఈ ఫ్రెష్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ తీసుకొని మనము ఆ బౌల్లో వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ బట్ట ఎందుకు పట్టుకున్నామంటే నేచురల్ వంట అని చెప్పినాం కదా. ఈ క్లిప్పులు వాడకుండా బట్టనే వెనకట ఎట్లా వాడినామో అట్లా వాడుతున్నాం. మరి వెనకట్లేక చెంచా వాడాలని అనుకోవచ్చు మీరు. ఈ గిన్నెకి గీతలు పడతాయని ఇది వాడుతున్నాం. దీన్ని కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం దీన్ని. ఈలోగా టైం వేస్ట్ కాకుండా ఈ గిన్నె ఒకటి బౌల్ పెట్టుకొని మరి బగార్ రైస్ చేస్తున్నాం. దీన్ని పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని, కాకపోతే ఆయిల్ కాకుండా నెయ్యి వాడుతున్నాం. దీంట్లో నెయ్యి వేసుకుంటున్నాం. ఈ నెయ్యి కొలెస్ట్రాల్ కాదండి, ఇది చాలా ఆరోగ్యవంతమైనది. ప్లస్ మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యాట్ కాదు, కొలెస్ట్రాల్ కాదు అసలే. నెయ్యి వాడితే చాలా మంచిది. ఇది కాస్ట్లీ ఐటమ్ అయిపోయింది కాబట్టి నెయ్యి అందరికి దూరం అవుతుంది. కొద్దిగా ఈ అగ్వనూనెలు తెచ్చుకొని వాడేవాళ్ళు కొంచెం నెయ్యి లైట్గా వేసుకొని అయినా సరే కూరలైనా అన్నమైనా ఏదైనా వండుకుంటే చాలా మంచిది. ఈ నెయ్యి కూడా మేము పాలలో నుంచి తీసి ఇంట్లోనే తయారు చేస్తామండి. ఈ నెయ్యి బయటకెళ్ళి కొనుక్కరాము. ప్రతి ఒక్కరు కూడా అట్లే పాలల్లో ఒరిజినల్ పాలు తీసుకోండి. కొద్దిగా 10 రూపాయలు ఎక్కువైనా సరే పాలు తీసుకొని నెయ్యి తయారు చేసుకోండి. ఇంట్లో ఒరిజినల్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇది నెయ్యి కాగింది, మిర్చి వేస్తున్నాము. ఇంట్లో బిర్యానీకి దాల్చిన చెక్క కూడా వేస్తున్నాము. బగార్ రైస్ కాబట్టి ఇవన్నీ వేస్తున్నాం, లేకపోతే అవసరం లేదు. కొద్దిగా ఉల్లిగడ్డ కూడా కొద్దిగా కాసేపు మగ్గాక కొత్తిమీర, బిర్యానాకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బిర్యానాకు అంటే ఈ బిర్యానాకు కాదండి, ఇది కాదు, ఇది చేసినాము. ప్లస్ ఇగో ఇది స్పెషల్ బగారా రైస్ కు వాడేటువంటి బిర్యానాకు. ఇది ఒకసారి చూడవచ్చు మీరు. స్పెషల్ గా మా ఇంటి ముందర పెట్టుకున్నాం. ఇది చెట్టు చాలా సువాసన ఉంటుంది, మస్తు వాసన వస్తుంది. పక్కిళ్ళలో కూడా వాసన వస్తుందని చెప్తారు మా ఇంట్లో బిర్యానీ చేసిన రోజు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొంత అల్లం వెల్లిగడ్డ. ఈ గ్లాస్ తోనే 6 గ్లాసుల బియ్యం తీసుకున్నాం రైస్. మరి ఈ 6 గ్లాసుల రైస్ కి డబల్ తీసుకోవాలి వాటర్. 12 గ్లాసులు ఇలా ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాం, ఇలా పోసుకున్నాము. ఈ గ్లాస్ తో తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్ తోని వాటర్ తీసుకున్నాము. 6కు డబల్ 12 గ్లాసులు. ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నాము. కాసేపు మూత పెట్టి అది మసిలేదాకా, సలసల మసిలేదాకా ఆగాలి. చికెన్ మగ్గనిచ్చేటట్టు మనం పెట్టాము. మరి మగ్గిందో లేదో చూద్దాం ఒకసారి. మగ్గింది. ఎంత బాగా వచ్చింది చూడండి, కలర్ కూడా సూపర్ కలర్ వచ్చింది. మరి దీన్ని ఒకసారి కలుపుకుందాము. బాగా ఎక్కువ కలిపితే కూడా అంత ఇవి ముక్కలన్నీ విడిపోతాయి, అన్ని పచ్చలు అయిపోతాయి. కాబట్టి కొద్దిగా
మళ్ళొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది ఒకసారి కలిపిన ఉడికినట్టున్నది ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే కారము సరిపోని వేసుకోండి, మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి. మేమైతే కొలిచి పెట్టుకున్నాం, దీనికి సరిపోను. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు కాబట్టి కారం ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి ఎవరికి సరిపోని వాళ్ళు వేసుకోవాలి. కలుపుకోండి. తర్వాత ఉప్పు కూడా మీకు సరిపోని వేసుకోండి, మేము సరిపోని తీసి పెట్టుకున్నాం ఇది. దీన్ని కూడా ఒకసారి కలుపుకోండి. ఒక 2 చెంచాలు కర్రీ చెంచాలు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మన ఫ్రైకి అయితే. కర్రీకి అయితే ఒక గ్లాసుడు వాటర్ కలిపితే కర్రీ అయిపోతుంది ఇది. మరి కొద్దిగా ఒకసారి దీన్ని మగ్గనిద్దాం. మేము 1987-88లో ఇంటర్మీడియట్ చేసాము. రూమ్ తీసుకొని వండుకున్నాము, వంటలు చేసుకొని తిన్నాము మేము. అప్పుడు కిరాయి 40 రూపాయలు రూమ్ కిరాయి. మరి దాన్ని బట్టి చూస్తే మీకు ఎంత పెరిగింది అనేది మీకు అర్థమవుతుంది. మరి అప్పుడు కూడా తెచ్చుకొని వండుకొని తినేటోళ్ళము, కానీ అప్పుడు డబ్బులు కరువు ఉండే. మరి దాని తర్వాత డిగ్రీ తర్వాత మరి ఈ మా వృత్తి కుల వృత్తి ఈత చెట్లు గీసే వృత్తి కాబట్టి మరి ఆ వృత్తి కూడా చేసాము మేము. అక్కడ కూడా అడవిలోనే ఉండేటోళ్ళము, అవి ఈదులు గీసుకుంటూ. మరి అక్కడ కూడా మక్క రొట్టెలు, చికెను, మటను, మరి వివిధ రకాల కూరగాయలు వండుకొని తింటోళ్ళము. మరి అవి మాకు ఖచ్చితంగా మేము ఇవన్నీ వంటలు చేసుకున్న వాళ్ళమే. కాకపోతే పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడూ వంట చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే వీళ్ళు ఈరోజు మా అబ్బాయి మా మిస్సెస్ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈ వంట చేయడం జరుగుతుంది. లేకపోతే నేను దగ్గర 30 ఏళ్ళు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి, ఇదివరకు కూడా నేను వంట చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాము. మరి దీన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, బాగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి షేర్ చేయడం వల్ల మాకు ఈ వీడియోను మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి అది ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్. అట్లనే మీరు లైక్ చేయగానే కింద హైప్ బటన్ వస్తుందండి, ఆ హైప్ కూడా మీరు కొడితే ఇంపార్టెంట్ వీడియోగా యూట్యూబ్ పుష్ చేస్తుంది. ఈలోగా మనం ఈ కర్రీ పొజిషన్ చూద్దాం. ఇది పెరుగండి, కొంచెం పెరుగు వాడితే బాగుంటుందని వాడుతున్నాము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పెరుగు వాడడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది, జల్దీ నరుగుతుంది, టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. అందుకే ఈ పెరుగు కొద్దిగా కర్రీ కాబట్టి లైట్గా వాటర్ వేసుకుంటున్నాము. ఫ్రైకి అయితే ఈ వాటర్ అవసరం లేదండి, కర్రీ కాబట్టి వేసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు చూపించిన దానికి రైస్కి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. అంటే మీరు కర్రీను ఇది అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి, బ్యాలెన్సింగ్. కర్రీలు ఎంత వేసినామో దాన్ని బట్టి దీనికి రైస్ కూడా అంత వాడుకోవాలి. ఎందుకంటే 2 కలిస్తేనే మళ్ళీ తినేటప్పుడు కలుస్తాయి కాబట్టి. మరి ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. దీనికి తోడుగా కొంచెము నిమ్మరసం వేసుకుంటే రైస్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. మరి మేము ముందుగానే పిండి పెట్టుకున్నాం ఇది రసం అనేది. దీనికి ఒకసారి మిక్స్ చేసుకుందాం. బగారా రైస్ ఒకసారి వేయడానికి మరి ఎసరు వచ్చిందా లేదా చూద్దాము. బాగా మసులుతుంది. ఇప్పుడు వేసుకునే టైం వచ్చింది, సమయం. మరి రైస్ తీసుకుంటూ దీంట్లో వేయాలి, ఇట్లా మెల్లగా వేసుకోవాలి. ఇట్లా కంప్లీట్ వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని కలపాలి. ఇట్లా కొద్దిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇది కర్రీ మంచిగా ఉడికింది, రెడీ అయింది. అయితే దాంట్లో కొబ్బరి ఇంకా ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి కర్రీ కంప్లీట్ చేద్దాం. దీన్ని మంచిగా ఉడుకుతుంది, సూపర్గా ఉంది కర్రీ. ఇప్పుడు దీంట్లో మనము సరిపడా కొబ్బరి, తర్వాత ధనియాల పొడి, లైట్గా మనము మొదలే తీసి పెట్టుకున్నటువంటి యాలక్కాయ, దాల్చిన చెక్క. ఎందుకంటే యాలకులు ఇంకా వేరే వేస్తే మసాలా ఘాటుగా వస్తుంది కాబట్టి అందరికి పడదు, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అసలే పడదు. కాబట్టి మసాలాలు తక్కువ వేసుకొని వండుకోవాలనేది దీని ఉద్దేశం. ఒక్క నిమిషము మగ్గనిచ్చి దించేద్దాం దీన్ని. బగారా రైస్ మరి అయినట్టున్నది, చూద్దాం ఒకసారి. కింద చేసుకొని కలుసుకొని దగ్గరికి వచ్చింది. ఇది అయినట్టే ఇంచుమించు.
మరి కర్రీ ఒకటే కాదు, ఈ బగారా ఇవాళ వంటనే మొత్తం ఛార్జ్ నేను తీసుకున్నట్లు లెక్క ఛాలెంజ్. బగారా రైస్ కూడా ఈ కలర్ కానీ ఇది కానీ ఎట్లొచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ కర్రీ కూడా ఎట్లొచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ లైక్ చేయగానే కింద హైప్ బటన్ వస్తుంది, అది హైప్ కొట్టండి. తదుపరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ కర్రీ, గుమగుమలాడే కర్రీ రెడీ. ఏమన్నా ఉన్నదా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇంత మంచి కర్రీ ఎవ్వరు వండలేరు కూడా. ఏమున్నది, ఆహాహాహాహా వస్తున్నది. దీంట్లో ఇప్పుడు ఈ కర్రీ కూడా ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. దీని మీద ఇది వేసుకొని ఇప్పుడు దించేయడమే, రెడీ అయింది కాబట్టి ఇది కంప్లీట్ అయినట్టు లెక్క. క్లోజ్. ఒక నిమిషం లోపు ఈ బగారా రైస్ ఈ కర్రీ రెడీ అయిపోతుంది. మరి అది సర్వ్ చేసుకొని తినేటప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాము. ఇది బగారా రైస్ సూపర్గా వచ్చింది. కర్రీ మస్తున్నది. చాలా బాగా వచ్చింది. ఈ టేస్ట్ చూస్తే మా వాళ్ళు రోజు నన్నే అంటున్నారు. ఇక సూపర్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయగానే కింద హైప్ బటన్ వస్తుంది, ఆ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా వీడియోని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.